వెల్కమ్ టు బయోస్కోప్. దిస్ ఈజ్ రేవతి కిరు. ఎప్పటికప్పుడు సినిమా విశేషాల్ని తాజాగా అందించే మా ఈ ప్రోగ్రామే బయోస్కోప్. ఛాన్స్ కోసం ఏడుస్తారు, వచ్చాక తెలుగు వదిలేస్తారు. న్యాచురల్ స్టార్ నాని తర్వాతే పవర్ స్టార్. ప్రభాస్ మాట ఇచ్చాడు, మైండ్ పెట్టాడు. రాజమౌళిలో కూడా వర్మ యాటిట్యూడ్. చిరు సాంగ్ అప్, ప్రభాస్ సైలెన్స్ స్టఫ్. నాకు కూడా హీరోయిన్ ఛాన్స్ వస్తే తెలుగులోనే ఉండాలా, లేక కన్నడలో ఉండాలా, లేదా తమిళంలో ఉండాలా? రేవతి ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? మ్యాటర్ చూడండి. ఛాన్సులు రాలేదంటూ వచ్చాక వేరే భాషల్లోకి వెళ్తారు. తెలుగు అమ్మాయిలు ఛాన్సులపై అల్లరి నరేష్ చేసిన హాట్ కామెంట్స్. అవకాశాలు రాలేదనే అంటారు, వచ్చాక వేరే భాషలకు వెళ్ళిపోతారట. 12 year రైల్వే కాలనీ హీరోయిన్ కామాక్షి భాస్కర్లను ఉద్దేశించి ఈ మాటలు. ఛాన్సులు వస్తే బయట చేయండి, కానీ తెలుగును వదలొద్దు అని ఓపెన్ అడ్వైజ్. ఫర్ రేవతి ఒపీనియన్, తెలుగు యాక్ట్రెస్ అవకాశాలను అందిపుచ్చుకోవాలి, కానీ మదర్ లాంగ్వేజ్ను మర్చిపోకూడదు. ఈ వైరల్ అడ్వైజ్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. సినీ ఇండస్ట్రీలో హీరోలకు ఉన్నంత లైఫ్ టైం కెరీర్ హీరోయిన్లకు ఉండదు. ఎంత వేగంగా సక్సెస్ అవుతారో అంతే వేగంగా పేడౌట్ అయిపోతూ ఉంటారు హీరోయిన్లు. ప్రతి వారం కొత్త భామలు వస్తూనే ఉంటారు. ఆల్రెడీ ఉన్నవాళ్ళు కొత్త అవకాశాలను అందుకుంటూ తమ ఫేమ్ ను మరింత పెంచుకుంటూ ఉంటారు. అయితే టాలీవుడ్ లో తెలుగు భామలకు ఎక్కువ అవకాశాలు రావనే కామెంట్ మాత్రం ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. దానికి కారణం టాలీవుడ్ సినిమాల్లో తెలుగు భామల కంటే పరాయి భాష నుంచి వచ్చిన వారికే ఎక్కువ అవకాశాలు లభించడమే. ఈ విషయంలో ఇప్పటికే ఎంతో తెలుగు అమ్మాయిలు తమ అసంతృప్తిని వెల్లబుచ్చారు. అయితే రీసెంట్ గా 12 year రైల్వే కాలనీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయంపై మాట్లాడగా అతను మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాని కాసరగడ్డ దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన తాజా సినిమా 12 year రైల్వే కాలనీ. ఈ మూవీలో కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించగా నవంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కామాక్షి గురించి మాట్లాడుతూ ఆమె చాలా టాలెంటెడ్ అని, యాక్టింగ్ మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన అన్ని పనుల్లో యాక్టివ్ గా ఉంటుందని నరేష్ చెప్పారు. కాగా కామాక్షి భాస్కర్ల తెలుగు అమ్మాయి అనే విషయం తెలిసిందే. పొలిమేర సినిమాతో కామాక్షికి చాలా మంచి పేరొచ్చింది. వృత్తిపరంగా డాక్టర్ అయిన కామాక్షి సినిమాల్లోకి వస్తూ డాక్టర్ వృత్తిని వదిలేశారు. నటి అయ్యాక పలు సినిమాల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కామాక్షిని ఉద్దేశించి నరేష్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు వచ్చే వరకు రాలేదంటారని, అవకాశాలు వచ్చాక వేరే భాషలకు వెళ్లిపోతారని, కానీ కామాక్షి నువ్వు అలా వెళ్ళొద్దు, ఛాన్సులు వస్తే బయట కూడా సినిమాలు చేయి, కానీ తెలుగును మాత్రం వదిలి వెళ్ళొద్దని సూచించగా ఇప్పుడు ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోవాలి సాలే. ఉస్తాద్ భగత్ సింగ్ లో డైలాగ్లే ఇంత బాగున్నాయి, అది పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా వచ్చి ప్రమోషన్స్ చేస్తే ఎలా ఉంటుందో. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ కోసం రంగంలోకి దిగేనా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రంగంలోకి దిగేనా? హరిహర వీరమల్లు ఓజీ ప్రమోషన్స్ లో పాల్గొని కొత్త ట్రెండ్ ను సెట్ చేశారు. 300 కోట్లు ఓజీ హిట్ తర్వాత గబ్బర్ సింగ్ కాంబోపై భారీ అంచనాలు. డిసెంబర్లో ఫస్ట్ సింగిల్ రిలీజ్. పవన్ వస్తే మైలేజ్ వేరుగా ఉంటుంది. ఫర్ రేవతి ఒపీనియన్, పవన్ కళ్యాణ్ తన కమిట్మెంట్ ను విలువ ఇస్తారా? ఉస్తాద్ కోసం కూడా తప్పకుండా కొంత టైం కేటాయించి మైలేజ్ తీసుకొస్తారని నమ్ముతున్నాను. జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూ ఫుల్ జోష్ తో ఉన్నారు. అదే జోష్ తో వరుసగా పెండింగ్ లో ఉన్న సినిమాలని చకచకా పూర్తి చేస్తూ మునుపెన్నడూ లేనంతగా అభిమానుల్లో జోష్ నింపుతూ సరికొత్త ఉత్సాహాన్ని అందిస్తున్నారు. ఓ పక్క ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరో పక్క సినిమాలు వరుసగా పూర్తి చేస్తున్నారు.
ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న హరిహర వీరమల్లు షూటింగ్ ని పూర్తి చేయడమే కాకుండా దానికోసం రంగంలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. మూవీ ప్రమోషన్స్ కు ఆమెడు దూరం ఉండే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ప్రమోషన్స్ లో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. హరిహర వీరమల్లు ప్రమోషన్స్ ని తన భుజాలనెత్తుకొని ఎంతవరకు ప్రమోట్ చేయాలో అంతవరకు చేసి పవన్ ఇలా కూడా చేస్తాడా అని అంతా అవాక్కయ్యేలా చేశారు. ఫలితం ఎలా ఉన్నా ప్రాజెక్ట్ డిలే అయింది కాబట్టి నిర్మాత ఏఎం రత్నం నష్టపోకూడదని తన వంతు ఏ మేరకు సహాయ సహకారాలు అందించాలో అంతవరకు చేసి సినిమాని ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లారు. ఇదే పంతాను ఓజీ కూడా అనుసరించి మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచారు పవన్. సుజిత్ డైరెక్షన్ లో పవన్ తో నిర్మాత డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీ సెప్టెంబర్ 25న భారీ స్థాయిలో విడుదలై పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే సరికొత్త రికార్డులు నెలకొల్పింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ దాదాపు 300 కోట్ల మేర వసూలును రాబట్టి పవన్ స్టామినాని నిరూపించింది. దీని తర్వాత పవన్ నుంచి వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్, హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల తరహాలో ఆలస్యం అవుతూ వచ్చిన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పూర్తయింది. పవన్ కు సంబంధించిన షూటింగ్ పార్ట్ పూర్తయింది. బ్యాలెన్స్ వర్క్ పూర్తి కావాల్సి ఉంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కలయికలో రానున్న సినిమా కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఫస్ట్ సింగిల్ ని డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని రీసెంట్ గా జరిగిన 12 రైల్వే కాలనీ మూవీ ఈవెంట్ లో వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల ప్రమోషన్స్ లో పాల్గొని ఫ్యాన్స్ లో జోష్ పెంచిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటారా, అంత టైం కేటాయిస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫ్యాన్స్ కూడా పవన్ ఉస్తాద్ ప్రమోషన్స్ ను కూడా ముందుండి నడిపిస్తారా లేక టీమ్ కే వదిలేస్తారా అని చర్చించుకుంటున్నారు. పవన్ వస్తే వచ్చే మైలేజీ వేరుగా ఉంటుందని, తను ప్రమోషన్స్ లో పాల్గొనాలని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. అంతా ఆశపడుతున్నట్టే ఉస్తాద్ కోసం పవన్ రంగంలోకి దిగుతాడా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ఇదే కరెక్ట్ టైం. ఎందుకంటే చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ తో మరో పాన్ ఇండియా సెన్సేషన్ టార్గెట్. రాజమౌళి వారణాసితో పోలికలు రాకుండా స్క్రిప్ట్ వర్క్ పూర్తి వేగంతో పెంచాడు. రిషబ్ శెట్టి జనవరి నుంచి జూన్ వరకు డేట్స్ ఇవ్వడంతో షూటింగ్ హై స్పీడ్. నా ఒపీనియన్ ఏంటంటే రామాయణం లింక్ ఉన్నప్పుడు పోటీ కంటే క్వాలిటీతో ముందు రావడం ముఖ్యం. ప్రశాంత్ వర్మకు ఇదే కరెక్ట్ టైం. ఎప్పుడైనా ఒకే ప్లాట్ తో సినిమాలు వచ్చినా, ఒకే తరహా జోనర్ లో ఎక్కువ సినిమాలు వచ్చినా సాధారణంగానే కంపారిజన్స్ మొదలవుతుంటాయి. చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ సినిమాల వరకు ఈ పోలికలు సహజం. తాము తీసుకున్న లైన్ తో లేదంటే కొంచెం ఇంచుమించు ఆ లైన్ కు దగ్గరగా ఉండే లైన్ ను టచ్ చేస్తే సదరు మేకర్స్ కంగారు పడి తమ ప్రాజెక్టును ముందు రిలీజ్ చేయాలనుకోవడం కామన్. ఇప్పుడు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అదే చేస్తున్నట్టు అనిపిస్తుంది. గతేడాది హనుమాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు ప్రశాంత్ వర్మ. చిన్న సినిమాగా రిలీజ్ అయిన హనుమాన్ ఆ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. హనుమాన్ సినిమాను రామాయణంతో లింక్ చేసి నార్త్ ఇండియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ ఆ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను అనౌన్స్ చేశారనేది తెలిసిన విషయమే. వాస్తవానికి హనుమాన్ తర్వాత వెంటనే జై హనుమాన్ ను సెట్స్ పైకి తీసుకువెళ్లి ఈ ఇయర్ సంక్రాంతికి దాన్ని రిలీజ్ చేయాలని ప్రశాంత్ వర్మ ముందు ప్లాన్ చేసుకున్నారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల జై హనుమాన్ లేట్ అవుతూ వచ్చింది. జై హనుమాన్ సినిమాలో మెయిన్ లీడ్ గా రిషబ్ శెట్టి నటిస్తున్నారు. వేరే సినిమాలతో రిషబ్ బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారు. అయితే తాజా సమాచారం ప్రకారం జై హనుమాన్ సినిమాకు రిషబ్ శెట్టి జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల డేట్స్ ను కేటాయించారని తెలుస్తుంది. రీసెంట్ గా కాంతారా చాప్టర్ తో మంచి హిట్ ను అందుకున్న రిషబ్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమా ఇదేనని తెలుస్తుంది. ఎలాగూ రిషబ్ డేట్స్ ఇచ్చారు కాబట్టి వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని ప్రశాంత్ వర్మ కూడా భావిస్తున్నారట.
అసలే రీసెంట్ గా రాజమౌళి మహేష్ కాంబోలో వస్తున్న వారణాసి మూవీలో కూడా జక్కన్న తన సినిమా కథను రామాయణంకు లింకు చేయడంతో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ విషయంలో తొందరపడుతున్నట్టు అనిపిస్తుంది. పైగా రీసెంట్ గా హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి తనకు మధ్య జరిగిన కాంట్రవర్సీలు కూడా ఈ సినిమాతో చెక్ పెట్టాలని ప్రశాంత్ వర్మ అనుకుంటున్నారట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తవడంతో వీలైనంత త్వరగా జై హనుమాన్ ను పూర్తి చేసి త్వరగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అతను భావిస్తున్నారట. హనుమాన్ తో పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ సృష్టించిన ప్రశాంత్ వర్మ ఈసారి జై హనుమాన్ తో ఎలాంటి రికార్డులు అందుకుంటారో చూడాలి. ఒక్క ఛాన్స్ ఇస్తావా, గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఇలా మూవీలో డైలాగే కాదు, రియల్గా కూడా ఫ్యాన్స్కి మాటిచ్చారు ప్రభాస్. అదేంటో చూద్దాం. ఏదో ఫ్యాన్స్ను సాటిస్ఫై చేయడానికి ప్రభాస్ అలా చెప్పలేదు. చాలా స్ట్రాంగ్గా యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ పవర్ ఏడాదికి ఓ సినిమా అన్నమాట నిలబెట్టుకోవడానికి ప్రాజెక్టుల వేగాన్ని పెంచాడు. రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్ ఇలా మల్టీ ఫ్రాంచైజ్ లైనప్తో భారీ టార్గెట్ ఒకేసారి 2 సినిమాల షూటింగ్లో పాల్గొంటూ లైనప్ను స్ట్రాంగ్ చేశాడు. నా ఒపీనియన్ ఏంటంటే ప్రభాస్ తన స్టార్డమ్కు తగ్గట్టుగా క్వాలిటీతో పాటు క్వాంటిటీని కూడా పెంచడం ఫ్యాన్స్కు పండగే. బాహుబలి ఫ్రాంచైజ్ సినిమాల తర్వాత ప్రభాస్ స్థాయి విపరీతంగా పెరిగిపోయింది. అప్పటి వరకు యంగ్ రెబల్ స్టార్ గా ఉన్న ప్రభాస్ ను బాహుబలి సినిమాలు పాన్ ఇండియా స్టార్ ను చేశాయి. బాహుబలితో డార్లింగ్ కు అంతటి స్టార్డమ్ దక్కింది. బాహుబలి సినిమా కోసం ఎన్నో ఏళ్లను ఖర్చు పెట్టిన ప్రభాస్ ఆ తర్వాత సినిమాల వేగాన్ని పెంచి కనీసం ఏడాదికి ఓ సినిమా చేస్తానని ఫ్యాన్స్ కు మాటిచ్చిన సంగతి తెలిసిందే. ఏదో ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేయడానికి ప్రభాస్ అలా చెప్పి ఉంటారులే అని అందరూ అనుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఫ్యాన్స్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నారు. అందులో భాగంగానే పలు సినిమాలను లైన్ లో పెట్టి కుదిరితే ఒకేసారి 2 సినిమాల షూటింగ్ లో పాల్గొంటూ చాలా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ లైనప్ పలు భారీ సినిమాలతో చాలా స్ట్రాంగ్ గా ఉంది. పలు ఫ్రాంచైజ్ సినిమాలతో డార్లింగ్ చాలా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రిలీజ్ కి రెడీ అవబోతున్న రాజా సాబ్ 2 భాగాలుగా రిలీజ్ కానుండగా హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజీ 2 సినిమాలుగా రానుంది. ఇక సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న స్పిరిట్ కూడా 2 భాగాలుగానే రానుంది. ఇవి కాకుండా కల్కికు సీక్వెల్ గా కల్కి 2 చేయాల్సి ఉంది. ఆల్రెడీ కల్కి 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. కానీ ఈ ప్రాజెక్టు నుంచి దీపిక సడన్ గా తప్పుకోవడంతో పాటు ప్రభాస్ కూడా వేరే సినిమాలకు కమిట్ అవడంతో కల్కి 2 లేట్ అవుతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాకు కొనసాగింపుగా సలార్ 2 వస్తుందనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీతో బిజీగా ఉన్న నీల్ తర్వాత KGF 3 చేసి ఆ తర్వాత సలార్ 2 చేసే అవకాశాలున్నాయి. ఇవి కాకుండా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ తో ఓ మూవీ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. ఈ సినిమాలన్నీ పూర్తి చేయడానికే డార్లింగ్ కు చాలా టైం పట్టనుండగా కొత్త సినిమాలను లైన్ లో పెట్టడానికి మరికొన్ని కథలు కూడా వింటున్నారని తెలుస్తోంది. రేవతి దేవుళ్ళని నమ్మదు, అలాగే దెయ్యాలను కూడా నమ్మదు. రేవతి ఏంటి దెయ్యాలు దేవుళ్ళు నమ్మనంటుంది? మ్యాటర్ చూడండి. రాజమౌళిలో కూడా వర్మ లాంటి వ్యక్తిత్వమా? రాజమౌళిలోనూ వర్మ లాంటి వ్యక్తిత్వమా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. భగవద్గీత లాంటి డ్రీమ్ ప్రాజెక్టు ఉన్నా దేవుడిని నమ్మనంటాడు. వారణాసి లాంటి పౌరాణిక ప్రాజెక్టులో ఉన్నప్పుడు ఈ ప్రకటన ఒక సస్పెన్స్. వర్మ లాంటి వాస్తవికత ఇంతకాలం జక్కన్నలో దాగి ఉందా అని చర్చ. నా ఒపీనియన్ ఏంటంటే రాజమౌళి దేవుడిని నమ్మకపోవచ్చు, కానీ భారతీయ గ్రంథాలు సంస్కృతిపై ఆయనకున్న అభిమానం గొప్పది. రాజమౌళి ఇచ్చిన ఈ షాక్ ఎంతవరకు ఉంటుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. రామ్ గోపాల్ వర్మ ఏ దేవుడికి దండం పెట్టడు. దేవుడనే వాడినే నమ్మనంటాడు. నమ్మే వాళ్ళపై సెటైర్లు వేస్తాడు. పూజలు పునస్కారాలు చేస్తే ప్రజలకు ఇదేం పిచ్చో అంటాడు. శివుడి మీద పాలు పోస్తే వాటిని శివుడొచ్చి తాగుతాడా? ఇదంతా ట్రాష్ అంటూ కొట్టిపారేస్తాడు. ఏ వేదిక పైనైనా వర్మ ఈ మాట గట్టిగా చెప్పగలడు. అందులో ఎలాంటి డౌటు లేదు. వర్మ శిష్యుడు పూరి జగన్నాథ్ కూడా అంతే.
దేవుడు దెయ్యాలు ఉన్నాయంటే నమ్మనంటాడు. మరి అలాంటప్పుడు సినిమా లాంచింగ్ రోజు కొబ్బరికాయ ఎందుకు కొడతారంటే పక్కనే ఉన్న వారి నమ్మకం పోగొట్టడం ఎందుకని, వాళ్ళ సంతోషం కోసమే ఆ పని చేస్తాను తప్ప తన కోసం కాదని ఓపెన్ గా చెప్తాడు. జగపతి బాబు కూడా దేవుళ్ళను నమ్మడు. తవ్వితే ఇలాంటి వాళ్ళు ఇంకొంతమంది వస్తారు. అయితే దర్శక శిఖరం రాజమౌళి కూడా దేవుడిని నమ్మను అని ప్రకటించడం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. ఆయన దేవుడిని నమ్మకపోవడం ఏంటి అనే చర్చ జరుగుతోంది. పరిశ్రమ సహా ప్రేక్షకుల్లో ఇప్పుడు అదే హాట్ టాపిక్. ఓ రకంగా చెప్పాలంటే దేవుడిని నమ్మే వాళ్ళంతా రాజమౌళిని విమర్శిస్తున్నారు కూడా. రామాయణం అంటే ఇష్టమంటాడు, భగవద్గీత అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ అంటాడు, ఖాళీ సమయంలో వాటిని చదవడానికి ఇష్టపడతాడు, ఇంకా దేవుళ్లకు సంబంధించిన అన్ని గ్రంథాలు చదవడానికి తానెప్పుడు సిద్ధమనే అంటాడు. కానీ దేవుడిని మాత్రం నమ్మనంటాడు. ఇదేం లాజిక్ అని చాలా మందిలో సందేహం ఉంది. దానికి సమాధానం ఆయనే చెప్పాలి. కానీ దేవుడిని నమ్మను అనే సమాధానంతో రాజమౌళిలో కూడా బయటపడని వర్మ లాంటి వ్యక్తిత్వం దాగి ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతవరకు రాజమౌళి ఎక్కడా దేవుడు అతడిపై ఉండే నమ్మకాల గురించి మాట్లాడలేదు. వారణాసి సినిమా చేస్తున్న సమయంలోనూ, అందులోనూ రామాయణంలో పాత్ర ఆధారంగా తీసుకుని చేస్తున్న సమయంలో దేవుడిని నమ్మను అన్న ప్రకటన ఆయన అభిమానుల్ని విస్మయానికి గురి చేసేది. అయినా ఇది నమ్మాల్సిన నిజం. ఇంతకాలం సమయం రాలేదు కాబట్టి జక్కన్న ఆ మాట ఎక్కడా వదల్లేదు, లేదంటే ఆ మాట ఎప్పుడో చెప్పేవాడేమో. దీంతో రాజమౌళి కూడా వర్మలా వీలైనంత వాస్తవంలోనే జీవిస్తాడు అన్నది దేవుని నమ్మని వాళ్ళ అభిప్రాయంగా చెబుతున్నారు. నమ్మడం నమ్మకపోవడం అన్నది వ్యక్తిగతమైన విషయం. ఆ విషయాన్ని పబ్లిక్ గా చెప్పాల్సిన పని లేదు. ఇంతకాలం రాజమౌళి చేసింది అదేనంటూ ఓ వర్గం వాదిస్తోంది. ఓజీస్ ఓన్లీ గంభీరాస్ లా, ఇక్కడ రేవతి లా. రేవతి ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? మ్యాటర్ చూడండి. న్యాచురల్ స్టార్ తర్వాతే పవన్తో, ఓజీతో పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పడ్డాయి. ఓజీ క్లైమాక్స్ లో ఓజీ 2 కార్డు చూసి ఫ్యాన్స్ షాక్. పవన్ స్టామినాను మళ్ళీ నిరూపించిన ఆ గ్యాంగ్స్టర్ డ్రామాకు సీక్వెల్ రెడీ. ఓజీ 2 కోసం డైరెక్టర్ సుజిత్ నానితో సినిమా తర్వాతే కౌంట్ డౌన్ మొదలు. సుజిత్ నానితో హిట్ కొట్టి ఓజీతో పవన్ కు మరింత భారీ హిట్ ఇవ్వాలి. సుజిత్ ప్లానింగ్ చూస్తే ఓజీ 2 భారీగా ఉండే అవకాశం ఉంది. బాహుబలి పుణ్యమా అంటూ టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ఊపందుకుంది. పెద్ద సినిమాలను 2 భాగాలుగా చేయడం, లేదంటే సీక్వెల్ చేయడం కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎన్నో సినిమాలు 2 భాగాలుగా రావడం, సీక్వెల్ గా రావడం జరగ్గా అందులో పలు సినిమాలు హిట్ అయితే మరికొన్ని సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. ఇక అసలు విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గా నిలవడంతో పాటు ఆ సినిమాతో పవన్ స్టామినా ఏమిటనేది మరోసారి ప్రూవ్ అయింది. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టి ఎంతో కాలంగా మంచి ఆకలితో ఉన్న ఫ్యాన్స్ ను ఫుల్ సాటిస్ఫై చేసింది. అయితే ఓజీ సినిమా క్లైమాక్స్ లో ఓజీకు సీక్వెల్ గా ఓజీ 2 అని వచ్చిన కార్డు థియేటర్స్ లో ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు తప్ప పవన్ కొత్త సినిమాలు చేయరని భావించిన ఫ్యాన్స్ కు ఈ వార్త ఎంతో సంతృప్తినిచ్చింది. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఓజీ 2 ఉంటుందని సభాముఖంగా చెప్పి ఫ్యాన్స్ లో కొత్త జోష్ను నింపారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఓజీ 2 సినిమా 2026 ఎండింగ్ లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓజీ 2 కంటే ముందు డైరెక్టర్ సుజిత్ న్యాచురల్ స్టార్ నానితో ఓ సినిమాను చేయాల్సి ఉండగా ఈ లోపు పవర్ స్టార్ కూడా మరికొన్ని ప్రాజెక్టులు చేసే వీలున్నట్టు సమాచారం. ప్రస్తుతం ది ప్యారడైజ్ తో బిజీగా ఉన్న నాని ఆ సినిమా తర్వాత సుజిత్ తో సినిమా చేసే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఓజీ 2 నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ లో అంటున్నారు. కానీ పవన్ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అది అంత త్వరగా కుదిరే వీలుండకపోవచ్చు.
అందితి జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల నువ్విట్ట ఇన్నోసింటే ఫేసే పెడితే ఇంకా నమ్మాలా ఓయ్ బాబోయ్ నువ్వే ఇంతేనా మగ జాతి మొత్తం ఇంతేనా. ఈ పాట ఏంటి అనుకుంటున్నారా? శంకర్ వరప్రసాద్ గారు సెకండ్ సాంగ్ నిరాశలో డార్లింగ్ ఫ్యాన్స్. చిరు కామెడీ టైమింగ్ అండ్ అనిల్ రైటింగ్ కోసం అంతా వెయిటింగ్. 2026 సంక్రాంతి రేసులో ప్రమోషన్స్ను ఫస్ట్ మొదలుపెట్టింది ఈ సినిమానే. టైటిల్ గ్లిమ్స్ టు ఫస్ట్ సింగిల్, ప్రతి కంటెంట్ బ్లాక్ బస్టర్. మీసాల పిల్ల భారీ హిట్. నవంబర్ నెలాఖరున సెకండ్ డ్యూయట్ సిద్ధం. రాజా సాబ్ ప్రమోషన్స్ లేక ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. ఈ ప్రమోషన్ల వేగం చూస్తుంటే చిరంజీవి సక్సెస్ ట్రాక్ పక్కా అనిపిస్తుంది. ఆ సెకండ్ సాంగ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. టాలీవుడ్ మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా మనశంకర్ వరప్రసాద్ గారు. కెరియర్ స్టార్టింగ్ నుంచి అపజయమే ఎరుగని అనిల్ రావుపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాపులో ఉన్న చిరంజీవి అనిల్ తో సినిమాను అనౌన్స్ చేసినప్పుడే ఈ సినిమా మంచి హిట్ అవడంతో పాటు మెగాస్టార్ ను తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని అందరూ భావించారు. చిరంజీవి అనిల్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో పాటు అనిల్ రైటింగ్ కు చిరు కామెడీ టైమింగ్ తోడైతే ఎలా ఉంటుందో చూడ్డానికి మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ చేసి ఆడియన్స్ ను అలరించనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు బయటకు వచ్చిన ప్రతి కంటెంట్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ గ్లిమ్స్ నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ వరకు ప్రతిదీ బ్లాక్ బస్టరే. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఆల్రెడీ 60 మిలియన్స్ వ్యూస్ దాటేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండగా ఇప్పుడు సినిమాలోని సెకండ్ సింగిల్ పై అప్డేట్ వినిపిస్తుంది. మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచి సెకండ్ లిరికల్ నవంబర్ నెలాఖరున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సెకండ్ సాంగ్ డ్యూయట్ సాంగ్ గా రానుందని, ఫస్ట్ సాంగ్ లోనే ఈ సాంగ్ లో కూడా చిరు మంచి గ్రేస్ తో స్టెప్ లేనున్నారని సమాచారం. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కాగా 2026 సంక్రాంతికి పలు సినిమాలు రిలీజ్ కానుండగా అందులో ఎంతో ముందుగా ప్రమోషన్స్ ను మొదలుపెట్టింది ఈ సినిమానే. మిగిలిన సినిమాలు మరీ ముఖ్యంగా రాజా సాబ్ నుంచి ఇప్పటి వరకు కనీసం ఫస్ట్ సింగిల్ కూడా రాకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా ప్రమోషన్స్ విషయంలో మెగా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అనిల్ రావుపూడి సినిమా అంటే ప్రమోషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో కొత్తగా చెప్పే పనిలేదు. అందులో భాగంగానే చిరు సినిమాను కూడా అనిల్ చాలా డిఫరెంట్ గా ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. కానీ రిలీజ్ దగ్గర పడుతున్నప్పటికీ రాజా సాబ్ నుంచి ఇంకా కనీసం ఫస్ట్ సాంగ్ ను కూడా రిలీజ్ చేయకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. ఇవండి ఈరోజు బయోస్కోప్ అప్డేట్స్. మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్, రేవతి కిరు. Bioscope.